సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం తెలుగు రాష్ట్రాలను షాక్ కు గురిచేస్తోంది. తెలంగాణ రాజకీయ నేతలు మాత్రమే కాకుండా ఏపీ లీడర్లు కూడా లాస్యకు నివాళి తెలుపుతున్నారు. సాయన్న స్నేహితులు, రాజకీయ పరిచయస్తులంతా ఇప్పుడు లాస్యనందిత ఇంటికి క్యూ కడుతున్నారు. లాస్యనందిత పోస్టుమార్టంలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కాలు విరిగిపోయి, పళ్ళు ఊడిపోయి, పక్కటెముకలు ముక్కలై చివరి క్షణాల్లో లాస్య ఎంతలా అల్లాడిపోయిందనే ఊహే కన్నీళ్లు ఆగకుండా చేస్తోంది. కారు ప్రమాదానికి అతివేగం, డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ప్రమాదం సమయంలో లాస్యనందిత సీటు బెల్ట్ పెట్టుకోలేదని తెలిసింది. దీంతో గాయాలు బలంగా తగిలాయి. దీంతో స్పాట్లోనే చనిపోయింది. సీటు బెల్ట్ పెట్టుకుని ఉంటే గాయాలతో బయటపడే ఛాన్స్ ఉండేది. ఇక లాస్య ప్రయాణించిన మారుతి సుజుకి XL6 కారు సేఫ్టీ రేటింగ్ తక్కువగా ఉంది. అది తెలిసి కూడా వారు అంత వేగంతో ఎందుకు ప్రయాణించాల్సి వచ్చిందన్నది అర్థం కావడం లేదు. ఇక లాస్య ఘటనలో చాలా అనుమానాలు తెరమీదికి వస్తున్నాయి. లాస్య కుటుంబ సభ్యులు గురువారం రాత్రి సదాశివపేట మండలం కొనాపూర్లోని మిస్కిన్ బాబా దర్గాకి వచ్చారు. ఆ తర్వాత కాసేపటికే డ్రైవర్ ఆకాష్ తో కలిసి లాస్య కూడా దర్గాకి వచ్చారు. లాస్య కుటుంబం అంతా రాత్రి 12:30కు దర్గాలో పూజలు చేసి వెళ్లిపోయారు. మొక్కులు తీర్చుకున్న తర్వాత 3 నుంచి 4 గంటల మధ్య లాస్య బయలుదేరిందని చెప్తున్నారు. అయితే తిరిగి ఇంటికి రాకుండా పటాన్చెరు వైపు లాస్య ఎందుకు వెళ్లారు అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక అటు ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ ఉంటుంది, గన్ మ్యాన్ ఉంటారు. అయితే ప్రమాద సమయంలో మాత్రం కారులో ఇద్దరే ఉన్నారు. అసలు లాస్య ప్రయాణిస్తున్న కారులో గన్మెన్ ఎందుకు లేడు? ఇదంతా ఎలా ఉన్నా అసలు ప్రభుత్వ వాహనం కాదని లాస్య ఆ కారులో ఎందుకు ప్రయాణించాల్సి వచ్చింది? ఆ కారులో కాకుండా మరే వాహనంలో ట్రావెల్ చేసినా ప్రమాద తీవ్రత తగ్గి ఉండేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు దర్గా నుంచి వెళ్లిపోయిన తర్వాత ఉదయం ప్రమాదం జరిగినంత వరకు మధ్యలో ఏం జరిగిందనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.